సార్ 'దంగల్' సినిమాతో ఇండస్ట్రీలో అందరికి బాగా పరిచయమైన ఫాతిమా సనా షేక్ గారి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె మన తెలుగు ఇండస్ట్రీ గురించి కావచ్చు, నిర్మాతల గురించి కావచ్చు, ఒక కామెంట్స్ అయితే చేసింది. తెలుగు ఇండస్ట్రీ అంటేనే నాకు అసహ్యం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. ఈ నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరో వరకు ఎందుకు నేను కూడా దీన్ని ఫేస్ చేశాను అంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, హ్మ్. నిజం మాట్లాడేటప్పుడు ప్రూఫ్ చూపించాలా? హ్మ్. మాట్లాడలేనప్పుడు మాట్లాడొద్దు ఫస్ట్ ఆఫ్. హ్మ్. నువ్వు ఆ రోజే నిలబెట్టి, అక్కడే నీకు ధైర్య సాహసాలతో ఈరోజు నువ్వు మీడియా ముందుకు రా, ఆ రోజు నువ్వు మీడియా ముందు అది లాగి అడిగినోడిని లాగి 2 పీకి అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావు, ఛాంబర్ కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు వచ్చి మాట్లాడుంటే ఈజ్ అ వాల్యుబుల్ పర్సన్. వాల్యుబుల్ ఇస్ నీ టైం కానీ నీ మాటలు కానీ వాల్యుబుల్గా తీసు. ఇప్పుడు గతంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావో, ఎవరిని సినిమా అడిగావో, ఎవరు నిన్ను కమిట్మెంట్ అడిగారో నువ్వే కన్సర్న్. ఎందుకంటే దీంట్లో సినిమా నిర్మాతలు, సినిమా తీసేని వాళ్ళు 1300 మంది ఉన్నారు. హ్మ్. సినిమా తీద్దామని అనుకున్న వాళ్ళు 3000 మంది ఉన్నారు. తీద్దాం అనుకున్న వాళ్ళు అంటే యాన్యువల్ మెంబర్స్ అంటారు. అవును. ప్రతి వాళ్ళు నిర్మాత అని చెప్తారు. ఒక్కొక్కరు సినిమా తీద్దామని ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ద టాప్ 21 ప్రొడ్యూసర్స్ హ్మ్. మిమ్మల్ని కలటానికి, మీతో మాట్లాడటానికి అంత టైము వాళ్ళకి సరిపోదు. ఇస్ ద నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2, మీరు డైరెక్టర్స్‌ని వాళ్ళని కలవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆడిషన్ చేసేవాళ్ళు కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తారు. వాళ్ళు ఫోటోస్ అవన్నీ చూసి ఒక కరెక్ట్‌గా ఓకే అనుకున్నప్పుడు అంటే టాప్ 1 క్యారెక్టర్ డైరెక్టర్ చేస్తాడు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు అంత తీరుకుండదు. వాళ్ళకి ఎవరికి కూడా అంత ఓపిక లేదు. టాప్ 21 ప్రొడ్యూసర్స్. మీకు ఏదైనా చిన్న సినిమా చేసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగి ఉండొచ్చు. హ్మ్. ఉండి మీరు దాన్ని మీరేమి సమర్థించుకున్నారో మీకు ఇష్టపడితే, మీకు వాళ్ళకి ఇష్టపడితే మేమేం చేయగలుగుతాం? మేము నిమిత్త మాత్రం. ఇష్టం లేనప్పుడు అక్కడే మీరు కొట్టి ఛాంబర్ కంప్లెయింట్ పెట్టానండి, ఛాంబర్ తీసుకోలేదండి, కౌన్సిల్ కంప్లెయింట్ పెట్టానండి, తీసుకోలేదండి, అలాగే ఝాన్సీ గారికి చెప్పానండి, వినలేదండి, దామోదర్ గారికి చెప్పానండి, వినలేదండి, లేకపోతే మా అసోసియేషన్ చెప్పానండి అని చెప్పాలి. నువ్వు ఏది పెట్టకుండా నువ్వు ఇండస్ట్రీ కోసం బ్యాడ్‌గా మాట్లాడితే ఇండస్ట్రీ ఎంతో కలమతల్లి, ఎంతోమంది హీరోయిన్‌ని, ఎంతోమంది హీరోలని, ఎంతోమంది సైడ్ ఆర్టిస్ట్‌లని మొత్తం టోటల్‌గా కొన్ని వేల మంది కుటుంబాలు ఈ ఇండస్ట్రీలో బతుకుతున్నాయి. ప్రతి ఆడపిల్ల వస్తుంది, సురక్షితంగా బతుకుతుంది. ఒక్క ఆడపిల్లకు తప్పు జరిగిందని 99 ఆడపిల్లలకు తప్పు జరగలే. హ్మ్. ఎక్కడో ఒక ఆడపిల్లకు తప్పు జరగలేదు, కాస్టింగ్ కౌచ్ లేదు, అసలు లేకపోతే చాలా చాలా క్లీన్‌గా ఇండస్ట్రీలో ఉన్నాము అని నేను చెప్పట్లా. హ్మ్. ఒక ఆడపిల్ల, ఒక మగవాడు జరిగినప్పుడు ఇష్టపడితే మేమేం చేయగలుగుతాం? ఇప్పుడు మీకు ఇష్టపడింది. మీకు ఆయన పని కోసం మిమ్మల్ని వాడుకున్నాడా? లేపోతే మీరు పని కోసం నా క్యారెక్టర్ రావాలని మీరు వెళ్లారా అనేది మాకు తెలీదు కదా! ఇప్పుడు మాకేం అవగాహన ఉంటది? మీరక్కడ నిజంగా మీ స్వార్థం అక్కడ ఉంది. నిజంగా మీరు పెద్ద హీరోయిన్ అయిపోదామని మీ స్వార్థం ఉంది. ఆళ్ళు అక్కడ మిమ్మల్ని వాడుకొని వదిలేద్దాం ఆళ్ళ స్వార్థం ఉంది. అలాంటప్పుడు మేమేం చేయగలుగుతాం? మీరు ఆ తప్పు జరిగినప్పుడు మీరు కంప్లెయింట్ ఇచ్చుంటే. ఇప్పుడు అమ్మాయి షష్ఠి ఎవరో అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చారు. అవును. ఆ రోజు ఆ అమ్మాయి ఏమన్నది? నా మైనర్ కాబట్టి నాకు భయమేసి నేను టాప్ నంబర్ డాన్స్ మాస్టర్ అయిపోదాం అనుకున్నాను కాబట్టి నేనేమి కంప్లెయింట్ ఇవ్వలే. హ్మ్. తర్వాత నేను వదిలించుకుందాం అనుకున్నాను. నేను నా ఇండివిడ్యువల్‌గా నేను బతకటాన్ని నేను వదిలించుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను కొంతమంది సహాయ సహకారాలతో ఝాన్సీ గారు, సంజయ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అండదండలతో ఒక డైరెక్టర్ గారి అండదండలతో నేను కంప్లెయింట్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. నాకు ఈరోజు సపోర్ట్ ఉంది. అందరూ సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేనొచ్చా. ఆయన దగ్గర నేను నేర్చుకోలేదు. నన్ను ఆయన వాడుకున్నాడనే టైప్‌లో చెప్పుకొచ్చింది. ఓకే. ఏది నిజం, ఏది అబద్ధం అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అలా మీరు 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 ఆ కంప్లెయింట్ మీరు అక్కడ ఇచ్చుండే, మీకు జరిగిన అన్యాయం మీరు ఇండస్ట్రీ మీద మొత్తం అబాండం వేయకండి. ఎవలు ఆ పేర్లు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు ఎవలు? ఆ పేర్లు కూడా మీరు బయట పెట్టాలి. హ్మ్. పెట్టకుండా మీరు ఇండస్ట్రీ అంటే మీరు నిర్మాతలు అందరిని అవమానించినట్టయింది. హ్మ్. మీరు ప్రొడ్యూసర్ ఇది మన డైరెక్టర్లు అందరిని అవమానించినట్టయింది. హీరోలందరిని అవును. అవమానించినట్టయింది. కనుక దాన్ని పూర్తిగా నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఖండిస్తూ ఆమెకి నేను ఒకటే చెప్తున్నా, వితిన్ 3 days హ్మ్. ఇమ్మీడియేట్‌లీ నోటీస్ అండ్ సోకాజ్ నోటీస్ అండ్ మా అసోసియేషన్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇమ్మీడియేట్‌లీ మన దాంట్లో యాక్ట్ చేయకపోయినా
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం టోటల్గా ఇండియాలో ఎక్కడైతే మనం ఉన్నామో గిల్లో ఉందో మనం ఇమ్మీడియట్లీ వాళ్ళకి నోటీస్ పంపించి ఆమెని మనకు వివరణ ఇవ్వడానికి అడగండి. వివరణ ఇవ్వకపోతే ఇమ్మీడియట్లీ ఆమెని మన పనిలో నుంచి తీయడానికి మన పూర్తి హక్కులు ఉంటుంది. ఎందుకంటే అవమానపరిచింది, అవును. ఎన్టీఆర్ సంస్థలను అవమానపరిచింది. ఒక్కరి మేమేమ గురించి మాట్లాడినట్టు ఆ, లేదు కదా, మనం ఇండస్ట్రీ ఒకరి కోసం మొత్తం. మాట్లాడి ఉంటుంటే ఆ ఉమ్, నేమ్ ఈజ్ బయట పెట్టి ఉంటే ఉమ్, పూనం కౌర్ గారు ఉన్నారు. పూనం కౌర్ గారు త్రివిక్రమరావు గారు నాకు అన్యాయం జరిగింది. త్రివిక్రమ్ గారు కదా, ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా యాజ్ అ బేసిక్ ఈజ్ అ కంప్లైంట్ ఇమీడియట్లీ ఇన్ ద పోలీస్ స్టేషన్. బేసిక్ ఈజ్ కంప్లైంట్ అండ్ ఛాంబర్, బేసిక్ ఈజ్ కంప్లైంట్ అండ్ మా అసోసియేషన్ నెంబర్ వన్. ఉమ్, ఆమె కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, అమ్మాయి కూడా ఆడపిల్లకి, అమ్మ నీకు ఎప్పుడు అండదండలుగా ఉంటారు, నువ్వు అక్కడ ఎంత పెద్ద డైరెక్టర్ అవని ఏమవును, మీరు కంప్లైంట్ ఇచ్చి నా కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే నా కంప్లైంట్ చూడలేదు అని పోలీసు వాళ్ళ మీదుగా 4 మంది చెప్తే న్యాయం ఉంది, న్యాయం జరుగుతుంది. మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడగలుగుతాం. నెంబర్ వన్. అవును. మాధవీలత గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పేసి బాధపడ్డారు, కంప్లైంట్ చేసి ఆమె ఆయన సారీ చెప్పాడు, పాపం పెద్ద ఆయన సారీ చెప్పాడు. ఓకే, మేబీ అది ఒక పొలిటికల్లో వాళ్ళకి ఏదో సంథింగ్ జరిగింది, కాకపోతే అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్, ఒక ఆవేశంలో చెప్పాను ఆయన కూడా చెప్పారు. అయితే ఆమె ఏం చేసింది, ఇస్ డైరెక్ట్ కంప్లైంట్ మా అసోసియేషన్. Yes. కంప్లైంట్ మా అసోసియేషన్కి ఇచ్చింది. శివబాలాజీ గారు మాట్లాడారు. ఇమీడియట్లీ దాని మీద నేను విష్ణు గారికి పంపిస్తాను, విష్ణు గారు పంపించి దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఆమె వచ్చి మీకు రూల్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చింది. మరి మీరెందుకు రూల్ ప్రకారం కంప్లైంట్ ఎవరు ఇవ్వకుండా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీని ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళై భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సేఫ్టీ ఇండస్ట్రీ, ఎంతోమంది మరి ఆడబిడ్డలు పనిచేస్తున్నారు, రాత్రనగా పౌలంగా 24 hours పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీకి భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది, మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, ఇవన్నీ ఉంటుండగా మీరు ఏ రైట్లో ఈ విధంగా నన్ను కోరిక తీర్చమన్నాడు, లేకపోతే నాకు ఇంకో మాట అన్నాడు అన్న మాట అనడం అనేది నేనేమన్నాడు, ఇమ్మీడియట్లీ మీరు ఎవరి పేరు నేమ్ పెట్టండి, మీరు కంప్లైంట్ ఇష్యూ చేయండి, ఆ పేరు లెవెల్లో చెప్పండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇమ్మీడియట్గా మనకి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పెట్టండి, మాకు కూడా పెట్టండి, మాట్లాడుతాం. లేనప్పుడు ఇమీడియట్లీ మీ మీద సారీ అపాయాలు చెప్పండి, అంటే తెలుగు ఇండస్ట్రీకి సారీ చెప్పండి, సౌత్ ఇండస్ట్రీకి సారీ చెప్పండి, మీరు సోకాజీ నోటీస్ తీసుకోవాల్సిందిగా ఇమీడియట్లీ నేను సోకాజీ నోటీస్ ఇవ్వాలి అని నేను రేపు ఈసీలో కూడా దాని మీద చర్చిస్తాను. ఎందుకంటే వెరీ వెరీ సీరియస్, ఇలాగ అభియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా సార్, మీరు అన్నది కూడా పాయింటే. నేనేమన్నా, నీకు ధైర్యం ఉంటే ఆడపిల్లవైతే నీకు నాకు నా మానం ముఖ్యం, నా ప్రాణం ముఖ్యం, ఇలాంటి వాడు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని ఇప్పుడు మీరు అన్నారు కదా, సౌత్ ఇండియా అంటే నాకు భయం, తెలుగు ఇండస్ట్రీ, ఆ రోజు నువ్వు అడిగిన ఎదవని చెప్పుతో కొట్టుంటే ఒక ఆడబిడ్డగా అందరూ కూడా చాలా ఎంతో ఎంకరేజ్ చేసి ఆడబిడ్డగా ఒక పలానా వాడిని చెప్పుతో కొట్టి నువ్వు మీడియా పిలుచుంటే, ఆహా వీరనారిలో నిల్చున్నావు, మగ ఆడపిల్ల ధైర్యంగా నిల్చుంది, ఆ ధైర్యానికి ప్రాణానికి తెగించి నిలబడ్డావమ్మా అని చెప్పొచ్చు. మరి ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదు, మీకు వాళ్ళతో ఏం జరిగిందో ఆ పేరు తెలియదు, ఏమీ తెలియదు. ఈ రోజు మన ఇండస్ట్రీ అబాలు వేయడం ఎంత కరెక్ట్ అనేది ఇది ఎంటైర్ జనాలు చూస్తున్న వాళ్ళు కానీ ఇండస్ట్రీ కానీ దయచేసి ఆమె కూడా రిక్వెస్ట్ అండ్ ఇమీడియట్లీ ఇస్ అ నేమ్ బయట పెట్టండి, నేమ్ బయట కంప్లైంట్ ఇవ్వండి. అంతే తప్ప మీరు అలా పేరు చెప్పకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే అందరి ఇండస్ట్రీలో ఉన్నాయి, మా ఇండస్ట్రీ ఎలాగ ఉందో, ఐటీ ఇండస్ట్రీ ఎలాగ ఉందో, సినిమా మొత్తం టోటల్గా టెలివిజన్లో అందరి దాంట్లో ఆడపిల్లలు పనిచేస్తున్నారు. అందరికీ ఎక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని మనం ఎదుర్కోవడానికే సిటీఎంస్ ఉన్నాయి, ఆ ఎదుర్కోవడానికే ఛాంబర్స్ ఉన్నాయి, ఎదుర్కోవడానికే పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎదుర్కోవటానికి ఆడపిల్లలకు చెప్పులు కూడా ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆడపిల్లలకు చెప్పులు కూడా ఉన్నాయి. ఎదిరించడానికి నిన్ను కాపాడటానికి అందరూ క్రూరులు కాదు, మిమ్మల్ని కాపాడటానికి కూడా చాలా మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. ధైర్యమే సాహసి. బయట మనం జాబ్ చేయడానికి ఎందుకు వచ్చాము, ఆ జాబ్ చేయడానికి వచ్చేటప్పుడే మన ధైర్యంగా ముందుకు వచ్చి ప్రతిదాన్ని ఎదుర్కోగలిగితేనే జాబ్ చేయాలి. లేదనుకుంటే ఇంట్లో కూర్చొని వైఫ్గా బతకాలి. ఈజ్ ద తెలుగు ఇండస్ట్రీనే కాదు, ప్రపంచంలో ఆడపిల్లలకి ఎదురవుతున్న ఈ ఘటనలకి అందరూ ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలనేది నా వినపం. సార్, మీరు అన్నది కూడా పాయింటే. ఎందుకు అంటే ఒక్కరి కోసం మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ అపస్యం అవుతుంది. ఒక్కరి కోసం చూసుకుంటే